హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజయం వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మనము ఒక ఐటమ్ గురించి అయితే మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నా. అది ఏంటంటే ఇవి ఉంటే చాలు యూట్యూబ్లో వీడియోస్ ఈజీగా చేసుకోవచ్చు అనే కంటెంట్తో అయితే నేను వీడియో తీస్తున్నా. ఈరోజు వచ్చేసి అయితే ఇది ఏంది అనుకుంటున్నారా? ఫ్లిప్కార్ట్లో 540 రూపీస్కి అయితే మనం బుక్ చేసినాం. అండ్ ట్రైప్యాడ్ వస్తుంది, ఇందులో ఒక ఎల్ఈడి లైట్ వస్తుంది, అండ్ మైక్ కూడా వస్తుంది. చాలా అతి తక్కువ ఖర్చుతోటి 540 రూపీస్ అంటే చాలా తక్కువ కదా. 540 రూపీస్ తోటి మనమైతే వీడియోస్ స్టార్ట్ చేసుకోవచ్చు యూట్యూబ్లో. మంచిగా ఈజీగా ఉంటుంది. సో మనమైతే దీని అయితే అన్బాక్సింగ్ అయితే చేసి ఎలా ఉంటుంది, ఎలా వర్క్ చేస్తుంది, ట్రైప్యాడ్ ఎలా వర్క్ చేస్తుంది, దానికి మళ్ళీ మనకు ఎలా ఐటమ్స్ ఇచ్చారనేది కూడా ఇలా డిఫరెంట్గా నేను ఆన్లైన్లో చూసి షాక్ అయినా. వాస్తవానికి అసలు దానికి మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. మనం ఇట్లా ఇప్పుడు ట్రైప్యాడ్ ఒక దగ్గర పెట్టుకొని మనం దానికి ఒక రిమోట్ లాగా ఇచ్చాడు, అంటే ఒక బటన్ ఇచ్చాడు, దానిలో సెల్ ఉంటుంది, దాన్ని మనం ప్రెస్ చేసి పట్టుకొని ఆన్ చేసుకోవచ్చు. ఆన్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఇట్లా వీడియో తీసుకున్న టైంకి ఇట్లా మనం ప్రెస్ చేసుకుంటే ఆల్రెడీ వీడియో ప్లే అయిపోతుంది. సేమ్ సెల్ఫీ స్టిక్ లాగా. ఇంతకు మనకు సెల్ఫీ స్టిక్ ఉంటుండే, సెల్ఫీ స్టిక్ ఏం చేసిందంటే కొంచెం మన ఇక ఎక్కువ యూజ్ చేయడం వలన అది బ్రేక్ అయింది. సో అందుకే మనకు కంపల్సరీ ట్రైప్యాడ్ లేకపోతే వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి ఒక ట్రైప్యాడ్ తీసుకున్నా. ఇదైతే ఇప్పుడు అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను మీకు ఒకసారి ఎలా ఉందో. ఇలా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే దీని అయితే మంచి అన్బాక్సింగ్ అయితే చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంది. దీని మనం బయటకు అయితే ఓపెన్ చేద్దాం ఫస్ట్ థింక్. ఇంకా చూడండి, పైన కవర్తో పాటు మళ్ళీ కవర్ ప్యాకింగ్ అయితే సూపర్గా ఇచ్చారు. నైస్ అని చెప్పుకోవచ్చు. ఒక రేంజ్లో ఉంది కదా, మామూలు లేదు అసలు. ఒక రేంజ్లో ఉంది అసలు. ఆన్లైన్లో చూసి నేను కూడా షాక్ అయి తీసుకున్నా. చూస్తే మీకు కూడా షాకింగ్గా ఉంది కదా. సూపర్ అనిపించింది నాకైతే. మనకు వచ్చేసి వీడియో అండ్ మేకింగ్ కిట్ అని ఉంది. ఇందులో ట్రైప్యాడ్ అండ్ ఎల్ఈడి లైట్ వచ్చేసి మైకు అండ్ ఫోన్ స్టాండు, ఇంకా వచ్చేసి రిమోట్ కంట్రోల్ అన్నట్టు, రిమోట్ కంట్రోల్ అట. ఓకే, దీని అయితే మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాం ఇప్పుడైతే. వావ్, ఫిట్టింగ్ చాలా అందంగా వచ్చింది. ఎల్ఈడి లైట్తో పాటు చాలా చాలా ఈజీగా ఉంది. ఫస్ట్ అసలు మనం ట్రైప్యాడ్ బ్యాటరీ తీద్దాం అనిపిస్తుంది. అసలు నాకు ఎగ్జైట్మెంట్ అవుతలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైప్యాడ్ బ్యాటరీ ఇస్తా ఇందులో నుంచి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇది ఫోన్కు ఫిట్ చేసుకునే స్టాండ్. ఇది వచ్చేసి మనమైతే ఫస్ట్ అయితే ఇట్లా ఫిట్ దీన్ని టైట్, దీన్ని పట్టుకోవడానికి గ్రిప్పింగ్ బాగా ఇచ్చిండు. ఇది చూడండి, ఇట్లా మనం ప్రెస్ చేసి మాత్రమే దీన్ని మనం పుష్ చేయగలం. ఏ పొజిషన్లోకి కావాలంటే ఆ పొజిషన్లోకి. ఇది ఓకే, ఈ పొజిషన్లో పెట్టాలనుకుంటున్నాను నేను, ఎందుకంటే గేట్లు ఇద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఈ పొజిషన్లో పెట్టాలనుకుంటున్నాను. ఇట్లా టైట్ చేసుకోవాలి ఫస్ట్. లైట్తో పాటు కావాలి కాబట్టి ఇట్లా ఫిట్టింగ్. ఇందులో ఒక మొబైల్ కూడా పెట్టి చూద్దాం. ఇది చెప్పాను కదా, ఇది రిమోట్ కంట్రోల్. ఇది చూడండి, ఇది మైక్ కేబుల్. ఏదో మైక్ కేబుల్ ఇచ్చిండు. ఇట్లా మొబైల్ అయితే ఇలా కనెక్ట్ చేసుకొని సో చూసారు కదా, దీన్ని అయితే మనమైతే ఇలా అయితే ఫిట్ చేసుకొని ఫ్రంట్గా అంటే ఫ్రంట్, బ్యాక్ అంటే బ్యాక్. ఈ లైటింగ్ అనేది ఎలా అంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. చెప్తా ఎలా అనేది. ఇగో మనం చూసుకుంటే ఇక్కడ పెట్టేటప్పుడే మనం ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. దీన్ని బ్యాక్ కెమెరా యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇట్లా పెట్టుకొని మనం కూడా వాడుకోవచ్చు. ఇట్లా అయితే పెట్టుకొని మనమైతే యూజ్ చేసుకోవచ్చు మంచిగా. ఇక్కడికి బ్యాక్ కెమెరాలో రికార్డ్ అవుతుంది. మనం వచ్చేసి ఇప్పుడు ఇట్లా చేసుకోవచ్చు అన్నట్టు. ఇది చాలా ఈజీగా ఉంది. సో మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఒక దగ్గర స్టాండింగ్ చేసినాం అనుకో, ఈ రిమోట్ ఇచ్చాడు కదా, ఈ రిమోట్ తోటి కూడా మనం హ్యాండిల్ చేయొచ్చు దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే దీన్ని ఆన్ చేసుకొని దీనికి ఫస్ట్ కనెక్షన్ ఇవ్వాలి. ఇలా ఆన్ చేయగానే ఇందులో లైటు బ్లింక్ అవుతూ ఉంటుంది. మనం ఏం చేయాలంటే మనం ఉన్న మొబైల్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లూటూత్ ఆన్ చేసుకోవాలి. నేను బ్లూటూత్ ఆన్ చేస్తున్నాను. ఇలా కనెక్టింగ్ పెయిర్ అట. ఓకే, ఇది కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను చూపిస్తా అక్కడ మీకు, చూడండి ఒకసారి.
దీన్ని మనం ఇప్పుడైతే ప్రెస్ చేద్దాం. ఇలా అయితే మనం ఎక్కడైనా ఫోన్ అయితే ఇక్కడ ఇట్లా తీసుకెళ్ళి మనం స్టాండింగ్ చేసుకొని మనం నీట్గా దీంతో మనమైతే ప్రెస్ చేసుకొని కూడా దీనితో మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ ఐటమ్ తోటి వచ్చేసి నాకైతే కొంచెం ఈజీగానే ఉంది అనిపిస్తుంది. కాకపోతే కొంచెం ఇలా నాకు మన అమౌంట్ తగ్గట్టు ఐటమ్ ఏదైనా మాట్లాడుకోవచ్చు. వాస్తవానికి మైక్లో వాయిస్ అయితే రికార్డ్ అవుతుంది. సెల్స్ ఇట్లా ఏం ఆప్షన్ ఏం లేదు. డైరెక్ట్ మనం కేబుల్ కనెక్ట్ చేయగానే డైరెక్ట్ మనకు వాయిస్ అయితే రికార్డ్ అవుతుంది. దీనికి వచ్చేసి మనము వాచ్లో వేస్తాం కదా సెల్స్, ఆ సెల్స్ అయితే దీన్ని యూజ్ చేయాలి. అది యూజ్ చేస్తేనే వర్కౌట్ అయ్యేటట్టుంది. చూసారు కదా, ఇలా అయితే మనమైతే మంచిగా దీంతో పాటు మనమైతే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. మనం ఇలా హ్యాండిల్ చేసుకుంటూ మంచిగా దీన్ని అయితే పర్ఫెక్ట్గా అయితే చేసుకోవచ్చు. చూసారు కదా, లైటింగ్ అయితే మనకు వచ్చేసి ఇప్పుడైతే దీని లైటింగ్ మనము జస్ట్ మనం దీని టెస్టింగ్ కోసం మనం ఏం చేసినామంటే ఈ రిమోట్లో సెల్ అది తీసిన అయితే ఇందులో వేసి ఒకసారి అయితే స్టార్ట్ చేసి చూస్తున్నా. దీనికి కొత్త సెల్స్ తెచ్చినాక క్లారిటీగా వస్తుంది. ఇంకా మనకైతే సింపుల్గా అతి తక్కువ ఖర్చుతోటి మనకైతే సూపర్గా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇది మనకైతే చాలా నచ్చింది. దీని ప్రైస్ కూడా మనకు తగ్గట్టు ఉంది. అతి ఎక్కువ ధర కాకుండా మనకు నార్మల్ ధరతోటి మనకైతే పర్ఫెక్ట్ అయితే ఐటమ్ అనుకోవచ్చు ఇది. సో చూసారు కదా, మనకైతే మంచిగా 540 రూపీస్ తోటి ఒక రిమోటు, ఒక ట్రైప్యాడ్, ఒక వచ్చేసి లైటు అండ్ మైక్తో సహా మనకైతే ఒక చిన్న గింబల్ లాగా వచ్చింది చెప్పుకుంటే. వాస్తవానికి నాకైతే బాగా నచ్చింది. సో ఈరోజు వచ్చేసి వీడియో అయితే ఇంతే. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం అయితే ఛానల్ని ఫాలో కర్రీ. బాయ్ బాయ్. I love you all.